నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా భారీ షాక్ గురైంది. ఎటకేలకు బయటపడ్డ హీరో నాగ చైతన్య నిజ స్వరూపం. దీన్ని బట్టి శోభిత కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నట్లుగా వార్తా సమాచారం అయితే ఉంది. సో వీడియో కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. కిన్నెని యంగ్ హీరో నాగ చైతన్య ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే కంటెంట్లను ఎంచుకుంటూ హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నారు హీరో నాగ చైతన్య. అయితే తెలుగు సినీ రంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అక్కినేని నాగ చైతన్య ఒకడు. జోష్ సినిమాతో హీరోగా తెరగట్టడం చేసిన చైతు చివరిగా తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నారు. దీంతో ఇప్పుడు చైతు నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన మరింత ఆసక్తి అయితే నెలకొంది. ఇన్నాళ్ళు లవ్ స్టోరీ చిత్రాలతో అలరించిన చైతు ఇప్పుడు పీరియాడికల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకైతే రాబోతున్నారు. ఈ సినిమాకు వృషకర్మ అనే ఆసక్తికర టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కెరీర్ ఏ హీరోయిన్ తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే ప్రశ్నకు నాగ చైతన్య ఇచ్చిన సమాధానం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. చైతన్య ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించారు. అలాగే 20 మందికి పైగా హీరోయిన్స్ తో కలిసి నటించారు. వీరందరూ ఎవరితో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అనే ప్రశ్నకు యంగ్ హీరోయిన్ కృతి శెట్టి పేరు చెప్పారు నాగ చైతన్య. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య ఇప్పటి వరకు మీకు నటించినటువంటి హీరోయిన్స్ లో మీకు ఎవరితో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అడగగా ఏ మాత్రం తడబడకుండా కృతి శెట్టి పేరు చెప్పారు నాగ చైతన్య. అయితే నాగ చైతన్య సాయి పల్లవితో 2 సినిమాలు, తమన్నాతో 2 సినిమాలు, అదేవిధంగా రాశి ఖన్నాతో 2 సినిమాలు కూడా చేశారు. సమంతతో ఏకంగా 4 సినిమాలు అయితే చేశారు. వీరెవ్వరి పేరు కాకుండా కృతి శెట్టి పేరు చెప్పడం విశేషం. కృతితో కూడా చెయ్యి అయితే 2 సినిమాలు చేయడం అయితే జరిగింది. బంగారాజు అలాగే కస్టడీ సినిమా అయితే చేశారు. అయితే ఈ 2 సినిమాల్లోనే కృతి శెట్టితో బాగా తన కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని కూడా ప్రేక్షకులకి ఈ రకంగా ఎటువంటి తడబాటు లేకుండా తెలియజేయడం అయితే జరిగింది.